వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లపైనే ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటుంది. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల ప్లేస్లో వీటిని తీసుకొచ్చారు. ముందుగా ఈ 4 కోడ్లేంటో చూద్దాం. నెంబర్ 1 వేతనాల కోడ్ 2019. నెంబర్ 2 సామాజిక భద్రతా కోడ్ 2020. నెంబర్ 3 పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020. ఫైనల్ గా వృత్తికి సంబంధించిన భద్రత, పనిచేసే చోట పరిస్థితులు, ఆరోగ్యం 2020. ఇప్పుడు ఈ 4 చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ 4 చట్టాల వల్ల కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఉద్యోగులకు సంక్షేమం, భద్రత ఏ విధంగా చేకూరుతాయి, ఈ సంస్కరణల వల్ల ఆత్మనిర్భర్ భారత్ సంక్షేమాలు ఎంతవరకు సులభంగా చేరుకోవచ్చు చూద్దాం. ఇకపోతే కొంతమంది ట్రేడ్ యూనియన్లు ఈ కొత్త చట్టాల వల్ల కార్మికులకు ఒరిగేదేమీ లేదు, నష్టమే తప్ప లాభం పెద్దగా ఉండదు అని ఈ కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకు ముందున్న 29 లేబర్ చట్టాలు 1930-1950 మధ్య రూపొందించబడ్డాయి. అప్పుడు ఆ పని విధానం, ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ చట్టాలు రూపొందించబడ్డాయి. ఇప్పుడు పరిస్థితులు మారాయి, పని విధానము మారింది. ఆడ మగ ఇద్దరు సమానంగా కష్టపడుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ 4 లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం 2020లోనే ఆమోదం పొందింది. కానీ 2025 నవంబర్ 21 నుంచి మాత్రమే అమల్లోకి వచ్చింది. ఇప్పటి నుంచి 45 రోజుల్లో కేంద్రం ఈ విధానాలను వెలువరించే ఛాన్స్ ఉంది. సో కంపెనీలన్నీ వాళ్ళు ఇప్పుడు ఇస్తున్న శాలరీ విధానంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు బేసిక్, అదేవిధంగా డిఏను తక్కువ చూపించి అలవెన్స్ ఎక్కువగా చూపిస్తాయి. ఇప్పుడు అలవెన్స్లు 50%కి మించకూడదు కాబట్టి వేతనం పెరుగుతుంది. మామూలుగా అయితే బేసిక్ శాలరీలో 12% పీఎఫ్కి యాడ్ చేస్తారు. ఇప్పుడు బేసిక్ పెరిగితే ఆటోమేటిక్గా పీఎఫ్లో యాడ్ చేసే అమౌంట్ కూడా పెరుగుతుంది. ఇక గ్రాట్యుటీ కూడా వేతనాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎంప్లాయీస్ రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్తో పాటు గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. ఈ చట్టం వల్ల 30,000 కంటే ఎక్కువ శాలరీ ఉన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ అంతకన్నా తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారని నిపుణులు చెప్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగులకు 5 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ చేస్తే గ్రాట్యుటీ వస్తుంది. మరి ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగుల సంగతి ఏంటి? ఇంతకుముందు చట్టంలో వీళ్ళకు కూడా 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తేనే గ్రాట్యుటీ వచ్చేది. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త చట్టంలో ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు 1 ఇయర్ కంప్లీట్ అయితే చాలు గ్రాట్యుటీ వస్తుంది. వీళ్ళకు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ లాగే అన్ని ఫెసిలిటీస్ వర్తిస్తాయి. ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మెడికల్ చెకప్స్ కూడా ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దేశంలోని ప్రతి కార్మికుడికి టైంకి మినిమం శాలరీ పే చేయాలి. ఐటీ ఎంప్లాయీస్ కి ఎవ్రీ మంత్ 7th లోపు పే చేయాలి. జాబ్ ఇచ్చే ప్రతి సంస్థ అపాయింట్మెంట్ లెటర్ ని కంపల్సరీ ఇవ్వాలి. అదేవిధంగా లేడీస్ కి కూడా జెంట్స్ తో సమానంగా సమాన వేతనం, సమాన గౌరవం ఇవ్వాలి. ఒకవేళ లేడీస్ నైట్ షిఫ్ట్ లో పని చేయాలనుకుంటే వాళ్ళ ఇష్టంతో హై సెక్యూరిటీ కల్పించి, సీసీ కెమెరాల వంటి భద్రత కల్పించి వాళ్ళను కూడా నైట్ షిఫ్ట్ కి అనుమతించాలి. లేడీ ఎంప్లాయీస్ కి ఫ్యామిలీ నిర్వచనంలో వాళ్ళ అత్తామామలను కూడా చేర్చడం జరిగింది. దేశంలోని 40 కోట్ల కార్మికులకు సామాజిక భద్రత అంటే పీఎఫ్, ఈఎస్ఐ బీమాను కంపల్సరిగా ఇస్తారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ తో పాటు డైలీ కార్మికులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. 40 సంవత్సరాల పైన ఉన్న కార్మికులకు ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ కంపల్సరిగా చేయించాలి. ఓవర్ టైం చేసిన కార్మికుడికి డబుల్ ఇన్కమ్ లభించనుంది. రిస్క్ ఎక్కువగా ఉండే చోట పనిచేసే కార్మికులకు 100% ఆరోగ్య భద్రత కంపల్సరీ కల్పించాలి. వీటితో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్మికులకు సామాజిక న్యాయం కల్పించాలి. ఇకపోతే ప్రతి సంస్థలో రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలు పనిచేసే నిబంధన ఉండేది. కానీ కొత్త కోడ్ వల్ల వారంలో పనిచేసే పని దినాలను తగ్గించి పని గంటలను పెంచింది. అంటే వారానికి 5 రోజులు పనిచేస్తే రోజుకు 9.5 గంటలు పనిచేయాలి. వారానికి 4 రోజులు పనిచేస్తే రోజుకు 12 గంటలు పనిచేయాలి. వారంలో 6 రోజులు పనిచేస్తే రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేయాలి. ఎంప్లాయీస్ కి ఇష్టమై ఒప్పుకుంటే ఓవర్ టైం చేయాల్సి వస్తే ఆ చేసిన గంటలకి డబుల్ శాలరీ పే చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఓకే, కానీ కొత్త చట్టాల పట్ల కార్మికుల వర్షన్ ఏంటో చూద్దాం. ఏదైనా సమ్మె చేయాలంటే కార్మికులు 14 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కంపెనీకి కార్మికులకు మధ్య చర్చలు నడుస్తున్నప్పుడు సమ్మె చేయకూడదు. ఏదైనా కంపెనీలో 50% ఉద్యోగులు క్యాజువల్ లీవ్ పెడితే అది సమ్మెగానే భావిస్తారు. ఇలాంటి అంశాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ట్రేడ్ యూనియన్లు చెబుతున్నాయి. పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020 ప్రకారం 300 మంది ఉద్యోగులున్న కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వ అనుమతి లేకుండానే లే ఆఫ్ ప్రకటించొచ్చు. అంటే ఆ కంపెనీని మూసేయొచ్చు. అంతకుముందు చట్టంలో ఈ లిమిట్ 100కు ఉండేది. ఈ అంశం కూడా ట్రేడ్ యూనియన్ వర్గాలకు నచ్చట్లేదు.
సో కేంద్రం కొత్తగా తెచ్చిన 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని కేంద్రం చెప్తుంటే కార్మికులు, కార్మిక సంఘాలు మాత్రం కొన్ని అంశాలను వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనా పనిచేసే కార్మికుడికి ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, పనికి సమాన వేతనం, పనిచేసే చోట గౌరవం, లింగ వివక్ష లేకుండా సమాన హక్కు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం కొత్తగా తెచ్చిన ఈ 4 లేబర్ కోడ్స్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో తెలపండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.